పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మీరందరూ చాలా బాగున్నారని, సంతోషంగా ఉన్నారని, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారన్న విషయం అంతా మేము చూస్తూనే ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మీ ముందు కొత్త విషయాలే తీసుకురాబోతున్నాం. ఈరోజు ఏ విషయమై మాట్లాడబోతున్నామంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యోనా 2వ అధ్యాయం 9వ వచనం. ఇక అర్థమైంది కదా పిల్లలు? రక్షణ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఈ విషయాలు తెలుసుకునే ముందు మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన, మా ప్రభువా, మా రాజా, బహుగా ప్రేమించే దేవుడు నాయన, మా తండ్రి నీకు స్తోత్రం. మా ప్రభువా, ఈ సందర్భం నాయన, మా ప్రభువా, మా తండ్రి, మా యొక్క జేలం సెంటర్ చర్చిలో జరుగుతున్నటువంటి నాయన VBS క్లాసుల కొరకు నాయన, మా తండ్రి, దీన్ని నాయన నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అంశం కొరకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా మొదటిగా నాయన మా తండ్రి, మా సంఘ నాయన మా తండ్రి, సంఘ స్థాపికుడు నాయన మా ప్రభువా, బొలమయ్య గారికి అయితేనేమి తండ్రి, మరి పాస్టర్ సోనరాజ్ గారికి అయితేనేమి నాయన మా ప్రభువా, జాన్ డేవిడ్ గారికి అయితేనేమి, అయా మరి చిరముని బ్రదర్కి అయితేనేమి నాయన మా తండ్రి, వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రేమల రాజా నాయన మా తండ్రి, ఈ యొక్క వారంలో నాయన మా తండ్రి 5-6 రోజులు నాయన మా ప్రభువా, పిల్లలతో నాయన మా ప్రభువా, నీ యొక్క మందిరంలో నాయన మా ప్రభువా, పెద్దలు నాయన మా తండ్రి, వృద్ధులు, యవనస్తులు నాయన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క నాట్యాలతో నాయన మా ప్రభువా, కంఠవాక్యాలతో నాయన మా ప్రభువా, ఎంతో ఆనందంగా నాయన మా ప్రభువా 5-6 రోజులు నాయన మా ప్రభువా నీ సన్నిధానంలో ఉండాలి నాయన మా ప్రభువా. మా తండ్రి, సర్వం వెలిగిన దేవుడు నాయన మా తండ్రి, ఈ యొక్క నాయన మా తండ్రి, ఈ యొక్క వ్యాధి వల్ల నాయన మా ప్రభువా, ఈ యొక్క కరోనా వల్ల మా ప్రభువా మా తండ్రి, చర్చెస్ అన్నీ మూతపడిన గనుక ప్రభువా మా తండ్రి, ఆన్లైన్ ద్వారా నాయన మా ప్రభువా తండ్రి, వారు నాయన మా తండ్రి, ముఖ్యంగా నాయన మా ప్రభువా తండ్రి, మరి జోసఫ్ నాయన మా తండ్రి, ప్రమిళ గారికి అయితే నాయన మా ప్రభువా, మరి నాయన మా తండ్రి యేసుపాదం నాయన పద్మకి అయితే నాయన మా ప్రభువా, వారితో నాయన సహకరిస్తున్నటువంటి వారి యొక్క టీం కొరకు నైనా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి ఇచ్చినటువంటి మంచి ఆలోచన కొరకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎందుకంటే నేను మా తండ్రి, వారమంతయు నైనా మేమందరం నైనా నీ సన్నిధానంలో, నీ మందిరంలో ఆనందిస్తాం ప్రభా మా తండ్రి. నైనా మా తండ్రి, వాళ్ళ పిల్లలు చేసే ఆ యొక్క డ్రామాలు, నాట్యాలు, నైనా కంఠత వాక్యాలు ప్రభా మా తండ్రి, టీచర్స్ చెప్పినటువంటి ప్రతిదీ చూసి నాయన మా తండ్రి మేము ఆనందించే వాళ్ళం తండ్రి. అటువంటి సమయం నాయన మా తండ్రి మరి మాకు లేనందువల్ల, మరి బలం అయ్యగారికి అయితే నేను మా ప్రభా ఈ యొక్క ఆలోచన ఇచ్చి ఆన్లైన్ ద్వారా మా తండ్రి మీ బిడ్డలతో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమం నాన్న నెరవేర్చారు ప్రభా మా తండ్రి. ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయమని మీరు చెప్పారు కనుక నాన్న మా తండ్రి, వారికి అప్పగించినటువంటి పనులు వారు చేసి నాయన మా తండ్రి నీ బిడ్డకు పంపుచుండగా మా తండ్రి, ఈ యొక్క దినునికి నాన్న మా ప్రభా ఈ యొక్క ప్రార్థన చేయడం కొరకు, నాకు ఇచ్చిన అంశం కొరకు నాయన ప్రార్థన చేస్తూ నాయన మా ప్రభా, ఈ యొక్క ప్రతి ఒక్క వీడియోను నాయన మా ప్రభా నాయన మా తండ్రి సక్రమంగా నాయన మా తండ్రి అన్నీ నాయన మా ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొని, ముఖ్యంగా నీ యొక్క నామాన్ని మయంపరచుకోమని చేస్తున్నటువంటి వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇలాగే నమ్మిన నామన్కు ఎలాంటి అద్భుతం జరిగిందో పాట ద్వారా తెలుసుకుందామా? మాట విన్నాడు, వింటూనే మునిగిరచాడు, మునిగిరచాడు, బుడబుడ మునిగిరచాడు, మునిగిరచాడు, బుడబుడ మునిగిరచాడు. ఒక్కసారి 2 సార్లు, ఒక్కసారి 2 సార్లు, 3 4 5 6 కాదయ్య 7 సార్లు మునిగిరచాడు, బుడబుడ మునిగిరచాడు, మునిగిరచాడు, బుడబుడ మునిగిరచాడు. చూసారా అర్థం ఎలా జరిగేను, ఎరిపోయాను. మునిగిరచాడు, బుడబుడ మునిగిరచాడు, మునిగిరచాడు, బుడబుడ మునిగిరచాడు.
తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా గలగల పారే 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 అలల వలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా గలగల పారే 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 అలల వలే నే పొంగేదా తెల్లని వస్త్రము ధరించెదా దేవుని మహిమకై జీవించెదా ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడేదా గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా గలగల పారే 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 అలల వలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా గలగల పారే 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 అలల వలే నే పొంగేదా యేసుని శిష్యునిగా ఉండేదా ఆయన సువార్తనే చాటేదా పరలోకముకై వేచి ఉండేదా జీవ కిరీటమునే పొందేదా గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. Praise the Lord everyone. Myself Karthikani. I'm from senior class. Today I'm here to sing a special song. I see the King of Glory coming out the clouds with fire. The whole earth shake, the whole earth shake. I see His love and mercy washing over all our sin. The people sing, the people sing. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. I see a generation rising up to take the pain with selfless faith, with selfless faith. I see a new revival, stirring up to pray and sing. We're on a knee, we're on a knee. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. We're all together loudly, all together worthy, all together wonderful to me. Hallelujah. Thank you. ఇప్పటి వరకు మనం చక్కటి పాటలు విన్నాం కదా పిల్లలు. ఇప్పుడు మనం అందరం కలిసి ఆరాధన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థించును నా కళ్ళు మూసి తలలు వంచి ప్రార్థించును నేను చేతులెత్తి మోకరిల్లి
ప్రార్థన వింటాడు దేవుడు నా చిన్ని ప్రార్థన వింటాడు దేవుడు మేము ఒకరిల్లి చేతులెత్తి ప్రార్థించును నా కళ్ళు మూసి తలలు వంచి ప్రార్థించును నే ప్రార్థించును నా చిన్ని ప్రార్థన వింటాడు దేవుడు నా చిన్ని ప్రార్థన వింటాడు దేవుడు మేము ఒకరిల్లి చేతులెత్తి ప్రార్థించును నా కళ్ళు మూసి తలలు వంచి ప్రార్థించును నే ప్రార్థించును నా తండ్రి పట్టు గొప్ప దేవుడు స్తుతించు గట్టిగా ఉదయకాలం నుంచి కాచి కాపాడనుకున్నాను తండ్రి నాన్న తండ్రి మరి నీ రకాల చాటులో మాకు భద్రత చేసుకొని అనుకున్నాను నాన్న తండ్రి ఈ లాక్డౌన్ ప్రకారంగా నాన్న తండ్రి అందరికీ లాక్డౌన్ ప్రకారంగా నాన్న తండ్రి ఎంత ఇబ్బంది అవుతున్నారన్నా తండ్రి మీరే చూస్తున్నారు నా తండ్రి మీరే సహాయం చేయండి నాన్న తండ్రి వాళ్ళకి నాన్న తండ్రి ఎవరెవరికైతే కష్టాలు ఉన్నారో నాన్న తండ్రి వాళ్ళని ఆదుకోండి నాన్న తండ్రి మా బీపీఎస్ కూడా మంచిగా సహాయం చేయండి నాన్న తండ్రి మేము మంచిగా నడిపించేటట్టు సహాయం చేయండి నాన్న తండ్రి ఈ లాక్డౌన్ త్వరగా ఓపెన్ అయ్యేటట్టు సహాయం చేయండి నాన్న తండ్రి ఈ లాక్డౌన్ జల్దీ వెళ్ళిపోయేటట్టు సహాయం చేయండి నాన్న తండ్రి ఈ కరోనా వైరస్ని తీసివేసేయండి నాన్న తండ్రి ఈ కరోనా వైరస్ మాకు అంటకుండా సహాయం చేయండి నాన్న తండ్రి మాకు అంటకుండా సహాయం చేసిన మీరే సహాయం నాన్న తండ్రి మా చర్చ్ మెంబర్ పాస్టర్స్ టీచర్స్ ఎవరెవరైతే ఉన్నారో నాన్న తండ్రి వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి నాన్న తండ్రి మేము ఉన్న మాటకి వాళ్ళని కృపణ వేసి నాన్న తండ్రి మంచి కరోనా వైరస్ని తీసివేసి నాన్న తండ్రి మీరు స్వస్థపరచు ఇస్తున్నామంలో ప్రార్థన అడిగేట్టున్నాం తండ్రి నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించేవారు తండ్రి నన్ను మన్నించు సరే కూర్చో కూర్చో ప్రేమించేవారు లోకంలోనే అని నిన్ను విడిచెను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చెను నా తండ్రి నన్ను మన్నించు నీకన్నా ప్రేమించేవారు లోకంలాగే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను నన్ను మన్నించు నీదు బిడ్డగా చేరి నీ ప్రేమను చూడలేకపోయాను నీ బిడ్డగా చేసి నీ ప్రేమను చూడలేకపోయాను లోకంలాగే అని నేను విడిచాను నీ ప్రేమనే కోరి తిరిగి చేతులు కింద దించుకోండి స్వాతి నమస్తే ప్రేమించేవారు లోకంలాగే
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు ఇది ఎవరో తెలుసా? మా జాను. అయితే ఇప్పుడు సిరి అండ్ స్టీవ్ మన ముందుకు వచ్చేస్తున్నారు పప్పెట్ షోతో. చూసేద్దామా? ఏం చేస్తున్నావు? నాకు బోర్ కొడుతుంది, ఆడుకోవాలనిపిస్తుంది. అవునా, నీకేం గేమ్స్ అంటే ఇష్టం? లూడో, స్నేక్ అండ్ లాడర్, క్యారమ్స్. ఆ గేమ్సా? అవెవరు ఆడతారు? సరే నీకేం ఇష్టమో చెప్పు. నాకు క్రికెట్ తప్పితే ఇంకేం ఇష్టం లేదు. ఏం ఉపయోగం? ఇప్పుడెలా ఆడుకో. సర్లే కానీ వీడియోస్ వస్తున్నావు రోజు? చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా. అవును, యాక్షన్ సాంగ్స్, యాక్టివిటీస్, స్టోరీస్ చాలా బాగా చేస్తున్నారు కదా. అవును స్టీవ్, బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఎస్, చాలా మంది పిల్లలు గుడ్ చిల్డ్రన్ లాగా మంచిగా ఫాలో అవుతున్నారు. యాక్టివిటీస్ చేసి అందరూ ఫొటోస్ కూడా పంపిస్తున్నారు. అవును. ఇంతకీ ఇవాళ దేని గురించి చెప్తున్నావు స్టీవ్? ఇవాళ మన ఆర్మర్ ఆఫ్ గాడ్ యూనిఫామ్ లో మరొక మంచి దాని గురించి నేర్చుకోబోతున్నాం. ఏంటి స్టీవ్ అది? చెప్పు చెప్పు, ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఇవాళ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ గురించి నేర్చుకుందాం. హెల్మెట్ అంటే మన డాడీ వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటారు కదా, అదేనా? అదే. అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు? రోడ్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకపోతే పోలీస్ ఫైన్ వేస్తారు. ఎందుకంటే హెల్మెట్ ఉంటే కింద పడినప్పుడు కానీ యాక్సిడెంట్స్ అప్పుడు కానీ మనకేం కాకుండా మనల్ని కాపాడుతుంది. అంటే హెల్మెట్ అనేది తప్పనిసరి. అలాగే బైబిల్ ఏం చెప్తుందంటే సాల్వేషన్ అనగా రక్షణ అనేది తప్పనిసరి. అది లేకపోతే పరలోకంలోకి ఎంట్రీ ఉండదు. ఆ రక్షణ అనేది ఎలా వస్తుంది? నీ క్లాస్ లో ఎప్పుడైనా పక్కన గిల్లావా? గిల్లాను. బుక్స్ చింపేసావా? చేశాను. అవన్నీ ఎవరు చెప్పారు నీకు? పింకీ ఎలా చెప్పింది? దాని పని చెప్తా నాకు, స్కూల్ స్టార్ట్ అవ్వని. కాదు, నేను కూడా ఫస్ట్ లో అలానే చేసేవాడిని. కానీ ఒకరోజు సండే స్కూల్లో టీచర్ ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ విన్నాక అలా చేయడం మానేసి ఈ సాల్వేషన్ అనే హెల్మెట్ ని పెట్టేసుకుంటున్నాను. అవునా స్టీవ్? ఏంటిది? ఏం చెప్పారు? అందులో జక్కయ్య అని ఒక టాక్స్ కలెక్టర్ ఉండేవారు. అతను ఎప్పుడు టాక్స్ కలెక్ట్ చేసేదానికంటే ఎక్కువగా కలెక్ట్ చేసి అందరినీ బాగా ఇబ్బంది పెట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. అయితే ఒక రోజు ఏసయ్య వాళ్ళ స్ట్రీట్ నుండి వెళ్తున్నాడని తెలుసుకుని ఆయన ఎవరో, ఆయన ఎలా ఉంటాడో చూడాలనుకుంటాడు. కానీ జక్కయ్య పొట్టివాడు కాబట్టి చెట్టు ఎక్కి చూస్తూ ఉంటాడనమాట ఏసయ్య చూడడం కోసం. అంటే నీలాగన్నమాట కదా స్టీవ్? చాలే ఎక్కిరించింది, ముందు చెప్పేది విను. సరే. అయితే అప్పుడు జక్కయ్య చెట్టు మీద ఉండడం ఏసయ్య చూసి కిందకి రమ్మని పిలిచి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు జక్కయ్య ఫుల్ ఖుషి అయిపోతాడు. ఇదేంటి, ఏసయ్య నా దగ్గరికి రావడం ఏంటి? నేను మంచివాడిని కాదు కదా, అయినా సరే మా ఇంటికి వస్తానడేంటి అని తన ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఏసయ్య వారింట్లోకి రాగానే జక్కయ్య పూర్తిగా మారిపోతాడు. దానితో జక్కయ్య తను అప్పటి వరకు ఎంత అయితే ఎక్కువ డబ్బులు వసూలు చేసి అందరిని ఇబ్బంది పెడతాడో అదంతా తిరిగి చేస్తాడు. అప్పుడు ఏసయ్య జక్కయ్యతో నేడు నీకును నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్తారు. అంటే జక్కయ్య ఏసయ్యను ఆహ్వానించి తన తప్పులు తెలుసుకుని విడిచిపెట్టడం వల్ల జక్కయ్య రక్షణ అనే హెల్మెట్ ని సంపాదించుకున్నాడు. దాని ద్వారా నరకానికి వెళ్లకుండా శిక్ష తప్పించుకున్నాడు. అలాగే నువ్వు నేను చూస్తున్న మనందరం కూడా మనము తప్పులు చేయకుండా రక్షణ అనే హెల్మెట్ ధరిస్తే నరకానికి వెళ్లకుండా రక్షించబడతాము. అయితే నేను కూడా ఇక నుండి తప్పు చేయకుండా సాల్వేషన్ అనే హెల్మెట్ ని ధరించి యేసయ్యని ఆహ్వానిస్తాను. సూపర్ సిరి, జాగ్రత్తగా ఉండు. మరొక స్టోరీతో రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్. పిల్లలు, మనం చూసాం కదా నిన్న చక్కటి మెసేజ్ ఒక పీపీటీ ద్వారా ఒక అన్నయ్య చూపించి మనకి మెసేజ్ ఇచ్చాడు కదా. మరి ఆ అన్నయ్య ఎవరు కాదు, శశి కిరణ్ అన్నయ్య. ఇప్పుడు పెద్ద ఇంజనీర్గా జాబ్ చేస్తూ
మనకి చక్కటి మెసేజ్ని అందించాడు కదా. ఆయన మీలాగే చిన్నప్పటి నుంచే మన జేఎల్ఎం సెంట్రల్ చర్చ్లో సండే స్కూల్ చైల్డ్గా పెరిగి పెద్దవాడయ్యాడు. మరి ఈరోజు మనకు మెసేజ్ ఇవ్వడానికి ముందుకు రాబోతున్నారు లలిత సరోజిని ఆంటీ గారు. సో లెట్ us ఆల్ వెల్కమ్ హర్. ప్రేజ్ తల్లాడు పిల్లలు బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఈరోజు మనము 6వ రోజు ఏపీసీ పత్రిక నుండి 6వ అధ్యాయము 17వ వచనము, రక్షణ అను శిరస్త్రాణం. మనకు రక్షణ ఇచ్చేది ఏంటిది? శిరస్సు, తల. ఈ యొక్క శిరస్సు మనకు రక్షణ కవచముగా ఉంచే మన అవయములన్నీ బాగుంటాయి. రక్షణ ఎవరిస్తారు? యేసయ్య ఇస్తారు. రక్షణ మనకు ఎప్పుడూ అవసరం, ఎంతో అవసరం మనకు. ఇది ఉంటేనే మనకు శిరస్త్రాణం, కవచము ధరించుకుంటారు మీరు. ధరించుకోవాలి కూడా, ధరించుకుంటేనే మీకు క్షేమము. మనమందరం కూడా దేవునిలో రక్షణ కవచము ధరించుకొని మీరు ముందుకు నడవాలి. అంతేకాకుండా ప్రాముఖ్యమైనది కథ లాంటిది ఒకటి ఉంటుంది దావీదు గురించి. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి ఏం చేసి ఉన్నాడంటే, తన తండ్రి మాట విన్నాడు, అన్నల మాట విన్నాడు, పెద్దల మాట విన్నాడు, రాజు మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు. మహారాజుగా అయినాడు, దేవుడు హెచ్చించాడు. అంతేకాకుండా మీరందరూ లాక్డౌన్ సమయంలో చాలా నేర్చుకోవచ్చు. ప్రార్థన నేర్చుకోవచ్చు, వాక్యం నేర్చుకోవచ్చు, చిన్న కథలు నేర్చుకోవచ్చు, సండే స్కూల్ ప్రోగ్రామ్స్ ఎన్నో వచ్చున్నాయి, నేర్చుకోవచ్చు. తల్లిదండ్రుని గౌరవించాలి, పెద్దవారిని గౌరవించాలి, పెద్దల మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వినటం ఎంతో శ్రేయస్కరం. సో ఇదంతా బాగుండి దేవునిలో ముందుకు సాగాలి. ఇవన్నీ పాటిస్తూ, ఇవన్నీ చేస్తూ ఏం చేయాలి? పెద్దలకు గౌరవించాలి, సండే స్కూల్ టీచర్స్కి గౌరవించాలి, పాస్టర్స్కు గౌరవించాలి, పెరిగి పెద్దవ్వాలి. బాలుడకు సమూయేలు ఏం చేశాడు? దేవుని దయ వల్ల, మనుషుల దయ వలన పెరిగి వర్ధిల్లాడు. మన కోసము రక్షకుడుగా వచ్చినట్టు యేసయ్య దేవుని దయ వల్ల, మనుషుల దయ వలన వర్ధిల్లాడు. సో మీరు కూడా దేవుని బిడ్డలుగా ఉండి, యేసయ్య బిడ్డలుగా ఉండి ఎదిగి వర్ధిల్లాలి. దేవునిలో కృప పొందుకుంటూ అనేక రకాలుగా దేవునికి ఉపయోగపడుతూ ముందుకు సాగాలని ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించుగాక, ఆశీర్వదించుగాక. ప్రతిరోజు స్పెషల్ పర్ఫార్మెన్స్తో మన ముందుకి పిల్లలు వస్తున్నారు కదా. సో ఈరోజు మన ముందుకి రాబోతుంది ఎప్సిబా కీబోర్డ్ వాయించడానికి.
మోక్షిత్ చిన్నగా చక్కగా పాట పాడడానికి. Our children are extremely talented. They have special talents. They are gifted by God. We have special performance by Grace. She'll be preaching today, and memory verse by Prashant. Praise Lord everyone. So today I have selected the topic of 10 virgins. The 10 virgins is in the book of Matthew in the chapter 25. Coming to the story, there are 10 virgins. 5 of them were wise and 5 of them were foolish. All of them went to meet the bridegroom with their lamps. The wise woman took extra oil with them, but the foolish woman didn't took anything. They just took their lamp and went. By the time the bridegroom was late, so all felt drowsy and slept. At the midnight they heard that someone is saying, "The bridegroom is going to arrive." All of them woke up and started trimming their lamps. But the foolish woman don't have extra oil, so they asked from the wise woman. But the wise woman said, "No, you just buy from the nearby shop." All the foolish women went and bought, but by the time they bought the oil, the bridegroom came and took all the wise women. But by the time when the foolish woman went, the doors were closed. By this we will know that we don't know when our God will return. We should be prepared for that, and we should be confident, and we should keep faith on us. According to Matthew 24 chapter 42, 43, 44 words, I'll just read for you. 42. Watch therefore, fear not what are your Lord doth come. 43. But know this, that if the good man of the house had known in what watch the thief would come, he would have watched and would not have suffered his house to be broken up. 44. Therefore be also ready, for in such an hour as ye think, and not the Son of the Man. By this we will understand that we should be prepared for the Lord's second coming. Thank you. We should prepare for the second coming of the Lord. We must prepare individually or as families for the second coming. Firstly, we have to invite God to rule our life. We should accept Him as a personal Savior. We should accept all the mistakes which we have done in the presence of Lord. We should always pray and read Bible every day and preach the gospel for the people who don't know Lord. And we should spend more time in the Lord's presence. We should not waste our time. We should spend more time in the Lord's presence. We should not waste our time for the unnecessary things. We should use it for the Lord's glory. According to Matthew chapter 24, 44th verse, I'll read. Therefore be ye also read, for in such an hour as ye think, not the Son of the Man cometh. By this we will understand that the Lord will come at any time or in an unexpected time. But we should be prepared for that. We should prepare for the second coming of the Lord. Thank you. అందరికీ ప్రైజ్ లో నేను ఇప్పుడు కీర్తనల నుండి 91వ కీర్తన చెప్పబోతున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నాకు ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ అపాయమేమియు నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తమ దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగుప్రాములను త్రొక్కెదవు, భుజంగములను కొరవ సింహములను అనగ త్రొక్కెదవు.
అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను. శ్రమలోనే అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపెదను. ఆమేన్. ప్రతిరోజు క్లాసెస్లో మనం మంచి మంచి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. టీచర్స్ మనకి మంచి మంచి క్లాసెస్ చెప్తూ ఉన్నారు. ఈరోజు కూడా హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ గురించి బ్రదర్ అంకిత్ మన క్లాస్ చెప్తారు. మనందరం విందామా? ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా మీరందరూ? నైస్. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఓకే, సో ఇప్పటి వరకు మనము ఆర్మర్స్ అంటే స్పిరిచువల్ ఆర్మర్స్ ఆఫ్ గాడ్ నేర్చుకున్నాం ఇప్పటి వరకు. ఓకే, సో అంటే హెల్మెట్ మనము షూస్ గురించి నేర్చుకున్నాము, ఫస్ట్ ఎయిడ్ బెల్ట్ గురించి నేర్చుకున్నాము, తర్వాత వేస్ట్ గురించి నేనే చెప్పాను కదా, బ్రెస్ట్ ప్లేట్ గురించి. సో ఈరోజు మనము అదే ఆర్మర్లో ఒక ఇంపార్టెంట్ వస్తువు గురించి మాట్లాడబోతున్నాం. నా చేతిలో మీకు ఏం కనిపిస్తుంది? ఇది తెలుసా మీకు? ఏంటి దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని హెల్మెట్ అంటారు. ఏంటి హెల్మెట్? ఇది ఎందుకు వేసుకుంటారంటే బైక్ మీ ఇంట్లో కూడా ఉంటుంది తెలుసా? మీ డాడీ దగ్గర ఒక హెల్మెట్ ఉంటుంది. అది ఎందుకు వేసుకుంటారు డాడీ? నేను కూడా చాలాసార్లు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ వేసుకొని నడుపుతా. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లేదా బైక్ నడిపేటప్పుడు మనకి ఎక్కడైనా కింద పడిపోతే, దెబ్బ తగిలితే మన బ్రెయిన్కి, మన హెడ్కి, మన స్కిన్కి, ఇక్కడ ఉన్న బోన్కి ఏం అవ్వకుండా సేఫ్గా ప్రొటెక్షన్ ఉండడానికి మనం హెల్మెట్ వేసుకుంటాం అనమాట. ఈ హెల్మెట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, లూజ్గా ఏదో స్పాంజ్ లాగా ఉండదు అనమాట. చాలా స్ట్రాంగ్గా, స్టిఫ్గా, గట్టిగా తగిలినా కానీ ఇది ఇరగదనమాట. సో అంత గట్టిగా తగిలినా, కింద పడినా కానీ మీ హెడ్ అంటే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి హెడ్ సేఫ్గా ఉంటుంది. ఓకే, సో అలాగే ఓల్డెన్ డేస్లో యుద్ధాలు జరిగేవి, వార్స్, ఫైటింగ్స్, కింగ్ మధ్యలో కింగ్. అప్పుడు సోల్జర్స్ కూడా హెల్మెట్ వేసుకునేవారు అనమాట. తెలుసా మీకు? సోల్జర్స్ హెల్మెట్ వేసుకున్నారు. అలాగే ఈ ప్రెసెంట్ డేలో మన ఇండియన్ ఆర్మీ కూడా హెడ్ మీద హెల్మెట్ వేసుకుంటారు అనమాట. ఎందుకు? బైక్ నుంచి కింద పడిన ప్రొటెక్షన్ కి డ్రైవర్స్ కూడా వేసుకుంటారు. అలాగే ఆర్మీలో కూడా వాళ్ళు సోల్జర్స్, ఆర్మీస్, తర్వాత మన ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వేసుకుంటారు. ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం. బుల్లెట్స్ షూటింగ్ అవుతుంటది, తర్వాత బాంబ్స్ వస్తుంటాయి, చాలా టఫ్గా ఉంటుంది ఆర్మీ ఫైటింగ్ చేస్తున్నప్పుడు, సోల్జర్స్ కూడా. సో అప్పుడు వాళ్ళకి హెల్మెట్ వాళ్ళ హెడ్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళ హెడ్కి ఏం ప్రాబ్లం కాకుండా ఈ హెల్మెట్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మన బైబిల్లో కూడా హెల్మెట్ గురించి రాసింది. ఓకే, ఏంటి? ఎఫెసియన్స్ 6th chapter 16th verse లో ఉంది. ఏమనుంది? ఎఫెసియన్స్ 6th chapter లో ఆర్మర్ ఆఫ్ గాడ్, కంప్లీట్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఉంది. దాంట్లో హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఓకే, చెప్పండి నా ఇంకలా, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఓకే, సో హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ గురించి ఉంది. సో అదంటే ఏంటి నేను ఈరోజు మీతో చెప్తాను. ఓకే, సాల్వేషన్ అంటే ఏంటి ఫస్ట్ మనం నేర్చుకుందాం. సో సాల్వేషన్ అంటే తెలుగులో రక్షణ అంటాం మనం. ఓకే, సింపుల్ గా మన లాంగ్వేజ్ లో నేను చెప్తాను మీకు. ఓకే, మీకు అర్థమయ్యేలాగా మన భాషలో చెప్తా. ఓకే, ఒక స్టోరీ చెప్తా. ఫస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ స్కూల్ నుంచి రిటర్న్ ఇంటికి వస్తున్నారంట. ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటే ఇంట్లో ఉంటారు, అంటే పక్క పక్కనే ఉంటారు, ఒకటే గల్లీ, ఒకటే ఏరియా అనమాట. ఓకే, సో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్ నుంచి రిటర్న్ ఇంటికి వస్తున్నారు అనమాట. రిటర్న్ ఇంటికి వచ్చే దారిలో ఒక ఫ్రెండ్ అక్కడ ఒక గుంత తవ్వి ఉంటుంది అనమాట. ఆ ఫ్రెండ్కి తెలియదు. సో ఆయన గుంతలో పడిపోతాడు. సెకండ్ ఫ్రెండ్ బయట ఉండి అయ్యా ఇప్పుడు ఏమైతుంది ఆయన గుంతలో పడిపోయాడు అంటే ఆయన ఒక డేంజర్లో ఉన్నాడు. ఒక ఫ్రెండ్ గుంతలో పడిపోయి డేంజర్లో ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ బయట సేఫ్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్ బాగా టెన్షన్ అయిపోతాడు. ఏం చేద్దాం అర్థం కాక అటు ఇటు అందరిని వెతుకుతారు, ఎవ్వరు దొరకరు. మధ్యాహ్నము హెల్ప్ చేయరు ఎవ్వరు. సో ఈయన బాగా భయపడిపోయి అక్కడ దూరం చూస్తే ఒక తాడు కనిపిస్తుంది అనమాట. ఈయనకి తాడు కనిపిస్తే ఆయన వెళ్ళి అక్కడ ఉరికెళ్ళి ఆ తాడు తీసుకొని కింద లోపలేస్తే ఆయన తాడు పట్టుకొని పైకి వచ్చేస్తాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ స్టోరీకి ఒక మోరల్ మీకు చెప్తాను. ఏంటంటే ఈ ఫ్రెండ్ వేరే ఫ్రెండ్కి హెల్ప్ చేశారనమాట. ఎప్పుడు? ఆ ఫ్రెండ్ డేంజర్లో ఉన్నప్పుడు. అర్థమైందా మీకు? ఒక ఫ్రెండ్ డేంజర్లో ఉన్నప్పుడు ఇంకో ఫ్రెండ్ హెల్ప్ చేశారనమాట. సో ఆ హెల్ప్ అంటే ఆయన డేంజర్లో నుంచి ఇప్పుడు సేఫ్ జోన్కి వచ్చారనమాట.
ఫస్ట్ ఆ బాయ్ కింద పడంగానే డేంజర్ జోన్ అది, ఇంకా చాలా భయపడుతున్నాడు ఆయన. సో ఆయన వేరే ఫ్రెండ్ బయట తీసుకొచ్చిన తర్వాత అది సేఫ్ జోన్ అనమాట ఆయనకి. సో హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఆయనని డేంజర్ నుంచి రెస్క్యూ చేశారనమాట. సో సాల్వేషన్ అంటే రెస్క్యూయింగ్ ఫ్రమ్ ద డేంజర్. అర్థమైందా? ఆపద కాలం నుంచి లేదా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనకు రక్షించడం అంటే, ఒక దగ్గర మంట ఫుల్ ఫైర్ ఉంది అనుకోండి, అక్కడ నుంచి ఎవరినైనా కాపాడాం అనుకోండి మనము, సో అదే సాల్వేషన్ అంటే, అదే కాపాడడం. రక్షణ అంటే అదే, ఒకరిని మనం రక్షించడం, ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించడం, టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించడమే సాల్వేషన్ అంటారు. దాన్నే ఇంగ్లీష్ లో సాల్వేషన్ అంటారు, తెలుగులో రక్షణ అంటారు. ఓకే, సో మన కోసము మీ అందరికీ తెలుసు, మన గాడ్ జీసస్ క్రైస్ట్ శిలువ మీద చనిపోయి మనము పాపం అనే డేంజర్ లో ఉన్నాము. ఓకే, సో పాపం అనే డేంజర్ నుంచి మన గాడ్ జీసస్ క్రైస్ట్ మనల్ని బయట లాగారనమాట. ఓకే, మనం బయట తీసుకొచ్చినప్పుడు మనం సేఫ్ జోన్కి వచ్చేసాము. సో దాన్నే రక్షణ అంటారు. సో మనం సేఫ్ జోన్ లో ఉన్నాం ఇప్పుడు, సో దాన్ని రక్షణ అంటారు అన్నమాట. సో ఈ హెల్మెట్, వై దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంటే, మనకు బైబిల్లో ఉన్న వాక్యం ప్రకారంగా ఈ హెల్మెట్ మన హెడ్ మీద మన సాల్వేషన్ అనేది హెల్మెట్ లాగా పనిచేస్తుంది అనమాట. హెల్మెట్ ఎలా పనిచేస్తుంది నేను చాలా చెప్పాను మీకు. సోల్జర్స్ కి ఆ బుల్లెట్స్ లేకుండా, తర్వాత ఆర్మీస్ కి ఆరోస్ తగలకుండా, సోల్జర్స్ కి స్వర్డ్ తగలకుండా, తర్వాత బైక్ మీద వెళ్ళే వారికి యాక్సిడెంట్ అయ్యి హెడ్ డ్యామేజ్ అవ్వకుండా, అలాగే మనం ఈ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి మనకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా మీకు, ఈవిల్, బ్లాక్, డేంజర్ గురించి, ఆ సేటన్ గురించి. సో అలాంటి చాలా ఇక డేంజర్స్ ఉంటాయి అనమాట. మనకు ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రేయర్ చేయనీయదు, మమ్మీ డాడీ మాట విననీయదు, బైబిల్ చదివేటప్పుడు చదవనీయదు. సో అలాంటి డేంజర్స్, ఆ బ్లాక్ పవర్, అది ఏదైనా డెవిల్ మన మీద చేయడానికి వస్తున్నప్పుడు ఈ సాల్వేషన్ అనే హెల్మెట్ మన మైండ్ని, మన థాట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఏదైనా అవ్వని, we are going to win the war. So the salvation which you and which I and which all of us, మనందరికీ ఉన్న రక్షణ, మనందరికీ ఉన్న సాల్వేషన్ మనల్ని ఈ వరల్డ్ లో ఉన్న డేంజర్స్ నుంచి కాపాడుతుంది అనమాట. మన హెడ్ ని, మన థాట్స్ ని, మన ఆలోచనని, మన మాటల్ని అన్నిటి మనల్ని కాపాడుతుంది. ఓకే, సో వీఆర్ రెస్క్యూడ్ ఫ్రమ్ ద డేంజర్. అదే సాల్వేషన్ అంటే. ఇప్పుడు ఆ సాల్వేషన్ అనేది మనకు హెల్మెట్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు ఈ హెల్మెట్ లాగా మనకు ప్రొటెక్షన్ గా మన సాల్వేషన్ ఉంటుంది. మీరు ఎక్కడెల్లా ఏదున్నా దేవుడు మీతో ఉంటాడు, దేవుడు మీకు గెలుపు ఇస్తాడు. యు ఆర్ గోయింగ్ టు విన్ ద వార్. ఓకే చిల్డ్రన్, ఇస్ దట్ క్లియర్? సో we have our salvation as the helmet. Okay, bye పిల్లలు. ఈరోజు మంచి మంచి స్కిట్స్ చూస్తున్నాం కదా, ఈరోజు కూడా ఒక మంచి స్కిట్ చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు. సో పిల్లలు, ఇప్పుడు మనము ఒక స్కిట్ చూడబోతున్నాము. దానికంటే ముందుగా నేను మీ అందరికీ ఒక సీరియస్ ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పబోతున్నాను. రక్షణ అంటే మనందరికీ తెలిసిన విషయము. మనందరము ఇప్పుడు దాకా జరిగిన పాటల ద్వారా కానీ, లేదా మనము విన్న వాక్యం ద్వారా కానీ మనం ఆ పదాన్ని విన్నాము, దాని గురించి మనకు తెలుసు. సో రక్షణ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన లైఫ్లో. యేసుక్రీస్తు చనిపోవడం వల్ల, ఆయన రక్తం కార్చడం వల్ల మనందరికీ పాపం నుంచి రక్షణ దొరికింది. మనం ఒకప్పుడు పాపంలో, ఇబ్బందులో, చీకటిలో చిక్కి ఉన్నవారం అన్నమాట. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు రక్షణ దొరికింది. సో ఇప్పుడు ఆ రక్షణని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? ఆ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రక్షణ చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ అన్నమాట మన కోసం, మన స్పిరిచువల్ లైఫ్లో, మన ఆత్మీయ జీవితాని కోసం అది చాలా వాల్యుబుల్. సో ఇప్పుడు ఒక స్కిట్ చూడబోతున్నాము. ఆ స్కిట్ ద్వారా నేను మీకు ఒక లెసన్ చెప్తాను తర్వాత. ఓకేనా కిడ్స్? ఆర్ యు రెడీ టు సీ ద స్కిట్? ఓకే, సో లెట్ us సీ ద స్కిట్. హాయ్ అర్చన. హాయ్, బాగున్నావా? చాలా బాగున్నా. ఏం చేస్తున్నావు? ఏం లే, ఆఫీస్ పని చేసుకుంటూ కూర్చున్నా. అవునా? సరే, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంది?
అది నాకు కొంచెం ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, కట్టేగా. సరే, యాక్చువల్లీ నేను కూడా ఈరోజు వెళ్ళాలి, కట్టేస్తా. సరే. వావ్, ఈ నెక్లెస్ నీదా? అవును, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే సరే నాకు ఏదైతే నేను వెళ్తాను. చైన్ మర్చిపోయావు. ఇది ఎంత ఇంపార్టెంట్ అసలు. అది ఎందుకు ఇట్లా కేర్లెస్ ఉన్నావు? సరే జాగ్రత్త. టికెట్ ఒక హైటెక్ సిటీ ఇచ్చేయండి. వావ్, ఇది ఎంత బాగుంది. అండి ఇది మీదా? అవునండి నాదే. మీకు ఎక్కడ దొరికింది? కింద పడ్డదండి, కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో శ్వేత, మన ఎలక్ట్రిసిటీ బిల్ నేను కట్టేశాను. నీకు స్క్రీన్ షాట్ పంపించాను, నీ ఫోన్ లో ఒకసారి చూసుకోవా? థ్యాంక్స్ అబ్బా. థ్యాంక్ యూ. నేను ఒకటి నీకు అడగాలి. చెప్పు. పొద్దున్న నేను ఒక చైన్ చూసా చూడు నీ దగ్గర, అది నాకు చాలా నచ్చింది. అవునా? సో ఒకసారి నేను మా హస్బెండ్ కి చూపేయాలని అనుకుంటున్నాను. అసలు ఎన్ని తులాలవి? 10 తులాలబ్బా. సరే, నేను కొనాలని అనుకుంటున్నా. నాకు దాని డిజైన్ చాలా నచ్చింది. ఒకసారి మా ఇంటికి వస్తావా? మా హస్బెండ్ కి నేను ఒకసారి చూపిస్తాను. సరే. ఇప్పుడు వస్తావా? సరే వచ్చేస్తా. థ్యాంక్ యూ వే. సరే బాయ్. అయ్యో చేయలేదే అమ్మా. బ్యాగ్లోనే ఉండాలి కదా, ఎక్కడైనా పడేసానా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి? ఫస్ట్ ఒకసారి అర్చన వాళ్ళ ఇంట్లో పడేసా, మళ్ళీ బస్సులో పడేసా. అసలు ఎంత కేర్లెస్ గా పని చేస్తున్నా. అసలు గోల్ చేయడానికి తెలిసి కూడా అంత కేర్లెస్ గా తీసుకెళ్ళాను. అసలు ఎక్కడ పడిందో ఏమో, ఇప్పుడు నేను ఎక్కడ వెతకాలి? మళ్ళీ ఒకసారి ఇంటి మొత్తం సర్దానేమో. నేను ఎక్కడో ఒక చోట పడేసి ఉంటా, వెళ్ళి వెతికేస్తా. చూశారు కదా పిల్లలు, ఆ శ్వేత అనే అమ్మాయి ఆ చైన్ విషయంలో ఎంత లేజీగా, ఎంత కేర్లెస్గా ఉన్నది. ఆ చైన్ చాలా ప్రాముఖ్యమైనది. ఆ బంగారంతో చేసిన చైన్ అది చాలా కాస్ట్లీ, చాలా విలువైనది. కానీ ఆమె చాలా కేర్లెస్గా ఉండే. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా లైట్గా తీసుకొని పడేసింది, కేర్లెస్గా ఉన్నది. బస్సులో కూడా కేర్లెస్గా ఉన్నది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చైన్ పోయిన తర్వాత వెతుక్కుంటుందన్నమాట, ఇక్కడ అక్కడ, కానీ ఎక్కడ దొరకడం లేదు. ఎంత బాధపడుతుంది లాస్ట్లో. ఫస్టే ఆమె జాగ్రత్తగా ఉంటే ఎంత బాగుండేది, ఆ చైన్ని జాగ్రత్త పెడితే ఎంత బాగుండేది. అది చాలా కాస్ట్లీ అండ్ వాల్యుబుల్ కదా, సో ఆమె జాగ్రత్త ఉండాలి కదా. బట్ షీ వాజ్ నాట్ లైక్ దట్. సో దీని ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, మన రక్షణ కూడా చాలా ప్రాముఖ్యమైనది, మన రక్షణ కూడా చాలా వాల్యుబుల్. మనము దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దాని విషయంలో కేర్లెస్గా ఉండవద్దు. మనము సీరియస్గా రక్షణ ఉంది కదా అనేసి ఏదో మనం తప్పుగా వెళ్ళడం కాదు. పిల్లలు, మనకు రక్షణ ఇచ్చిన దేవుడికి మన కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతిరోజు బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన చెప్పిన మాటలు వింటూ, దాని ప్రకారంగా జీవితం జీవిస్తూ మన రక్షణని మనం కొనసాగించాలి.
ఓకే పిల్లలు. సో మనం శ్వేతలాగా ఆ అమ్మాయిలాగా కేర్లెస్గా ఉండకుండా మన దగ్గర ఉన్న వాల్యుబుల్ సాల్వేషన్ని కాపాడుకుందాం. మంచి మంచి యాక్టివిటీస్ చేస్తూ మీరు ఆ యాక్టివిటీస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు కూడా ఒక మంచి యాక్టివిటీ చూపించడానికి ఫాతిమా ఆంటీ రెడీగా ఉన్నారు. చూసేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ యాక్టివిటీ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు చేసిన ప్రతి యాక్టివిటీని నేను రోజు చూస్తున్నాను. చాలా బాగుంది. మనం యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మీరందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ధనుడా, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరొక రోజు మా జీవితంలో ఇచ్చారు. మీకు వందనాలు. యాక్టివిటీ క్లాస్ స్టార్ట్ చేస్తుండగా నాతోనే పిల్లలందరితో మీరు ఉన్నామని, మంచి జ్ఞానం అనుగ్రహించమని కేసునామంలో అడిగి వెళ్ళుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా మనం మెమరీ వర్స్తో స్టార్ట్ చేస్తాము. మెమరీ వర్స్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ మెమరీ వర్స్ మీరు నేర్చుకుని మాకు పంపించండి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శిరస్నానము చేస్తూ ఉన్నాం. అంటే హెల్మెట్. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను చూపిస్తాను మీకు ఇది ఎలా చేయాలో. ఈ యాక్టివిటీ కావాల్సింది ఏంటంటే పేపర్స్, సీజర్స్, గ్లూ. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ A4 షీట్ తీసుకోవాలి. దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. తర్వాత వెనకలికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేసి ఇది మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇక్కడున్న షీట్ని కరెక్ట్గా హాఫ్గా చేసుకోవాలి సెంటర్లోకి. తర్వాత మొలక ఫోల్డ్ చేయాలి. ఇది చేసి ఇలా టర్న్ చేయాలి. టర్న్ చేసి ఇది ఇక్కడ మనకు కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి ఇంకొక షీట్ తీసుకున్నాము. ఆల్రెడీ నేను ఆ షీట్ చేసి పెట్టినాను. ఎలా అంటే చిన్న A4 షీట్లో మనకు కావాల్సినంత పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనకు అక్కడ ఎంత అవసరమైందో అంత తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు అవసరమైన తీసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టున్నాను కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ షీట్ని గ్లూ తోటి అతికించాలి. రెండు సైడ్లు మనం గ్లూ తీసుకొని ఇలా అతికించాలి. ఇక్కడ కొద్దిగా మీకు అనిపిస్తుంది. ఇది కూడా ఇలా గ్లూతో అతికించేయాలి.
చూశారు కదా పిల్లలు, శిరస్నానం అంటే ఇలా ఉంటుంది. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? హెల్మెట్ అంటారు. హెల్మెట్ గురించి మీకు తెలుసు కదా, మన డాడీ వాళ్ళు అన్నయ్య వాళ్ళందరూ హెల్మెట్ వేసుకొని బయటకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే దీనివల్ల తలకి దెబ్బ తగలదన్నమాట. అప్పట్లో సైనికులు దీనిని ధరించేవాళ్ళు. దీన్ని ఏమనేవాళ్ళు అంటే శిరస్నానం అంటారు అనమాట. ఈ వర్డ్స్ ఎక్కడుందో తెలుసా? ఎఫెసీయులు 6వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది శిరస్నానం. ఇది బైబిల్లో ఎక్కడుందంటే ఎఫెసీయులు 6వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. మీరు ఆ మెమరీ వర్స్ ని ఇక్కడ రాయాలి. మీరు మెమరీ వర్స్ ఇక్కడ రాసి మాకు పంపించండి. మీరందరూ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. బాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు, మీకందరికీ కంగ్రాట్స్. మీరందరూ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తున్నారు. యు ఆర్ ఆల్ వెరీ క్రియేటివ్ అండ్ టాలెంటెడ్. ఎస్, యు ఆర్ ప్రైజ్ విన్నర్స్. గ్రేట్ వర్క్. కీప్ ఇట్ అప్ కిడ్స్. మన VBSని మీ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తూ ప్రోత్సహిస్తున్నందుకు you are appreciated. We have many activities coming in every day by the new kids through WhatsApp. Keep going. Hats off kids. మీ యాక్టివిటీస్ మాకు చేరవలసిన నంబర్ గుర్తుందిగా? ఇప్పుడు మీరు చాలా బిజీగా యాక్టివిటీస్ చేస్తున్న పిక్స్ అండ్ VBS వాచ్ చేస్తున్న పిల్లల వీడియోస్ చూసేద్దామా? Peace with all men and holiness, without which no man shall see the Lord. Hebrews 12 chapter 14th verse. Are you all my personal dreams? Everything you know is in your mind.
థ్యాంక్ యూ సిస్టర్ ఫాతిమా. చక్కటి యాక్టివిటీని పిల్లలు నేర్చుకున్నారు ఈరోజు. పిల్లలు హెల్మెట్ తయారు చేసే విధానం మీకు తెలుసుకున్నారు కదా. ఈరోజు కలర్ కాన్సెప్ట్ గురించి కూడా తెలుసుకుందాం. మొదటి రోజునేమో ఎల్లో, నెక్స్ట్ బ్లాక్, నెక్స్ట్ రెడ్ అండ్ నెక్స్ట్ వైట్ నేర్చుకున్నారు. బట్ టుడే you're going to learn something new about green. So now Sam brother, please. Hey kids, how you all doing? You look so cute and awesome in this green colors. Everyone are looking really great. Our teachers are looking really awesome, and everyone are really looking great, right? So today the reason for this dress code of green color is we are resembling our spiritual growth in our Christian life. So kids, why do we need to grow spiritually, or what is spiritual growth? I'll just explain you in few words. When we have accepted Jesus Christ and when we invite him into our life, we should not be the same as we were before. We should change a little, or we should change progressively. Progress in the sense step by step. Our life doesn't change at a time. So we have the word of God or the Bible lessons that have been taught to you. There are some Bible lessons, there are some Bible promises and all that you can see in the Bible. You know many stories like Abraham, Jacob, Isaac, and many promises and many stories you have been learning. So when you learn something from the Bible, you need to imply it. అంటే మన జీవితంలోకి మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం లోబడి ఆ యొక్క వాక్యానికి లోబడి ఉండడం మనం చూపించాలన్నమాట. మన యొక్క విధేయత దానికి చూపిస్తూ వాక్యం ఏం చెప్తుందో అది మనం చేస్తున్నట్లయితే దట్స్ వాట్ ఈజ్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. వీ నీడ్ టు వాక్ విత్ జీసస్. అప్పుడు మనం ఆత్మీయంగా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం, ఎన్నో విషయాలు మనకి దేవుడు చూపిస్తాడు, దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి we should all grow spiritually. We should never be the same. If we are the same, there is no point of accepting Jesus. Accepting Jesus itself has to bring some change, and that change is called as spiritual growth. We need to grow spiritually, my dear kids. Shall we all grow? Yes. గత 5 రోజులుగా చైన్ ప్రేయర్లో పాల్గొన్నాము. మరి అదేవిధంగా ఈరోజు కూడా చైన్ ప్రేయర్లో పాల్గొన్నాము. ముందుగా మన పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రములు. 5 రోజులు VBS నిరాటంకముగా దేవుడు కొనసాగించి ఉన్నాడు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించుచున్నాడు. ఆత్మస్వరూపుడైన దేవునికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు, మహిమ కలుగునుగాక. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాము. ఈ సమయంలో వాక్యం నిమిత్తము చెప్పబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలించినట్లుగా, చిన్నవారు పెద్దవారు అందరూ కూడా ఉజ్జీవింపబడినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి జ్యోతి హరికృష్ణ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు తండ్రి నాయన, మీకు మీ పాదాలకు లెక్కలే స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన ఆయన నీ కృపలో భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, దయగలిగిన దేవుడు ప్రభువానికి స్తోత్రములయ్యా నాయన. తండ్రి కుమారి పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నా కుటుంబానికి నాయన మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంతమంది బిడ్డలైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభువా నాయన, మా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీ వైపుకి ఆకర్షించుకోండి నాయన. మనుషులమైన మేము ఎవరిని ఆకర్షించలేము కానీ తండ్రి నాయన, తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఎవరినైనా ఆకర్షించే శక్తివంతుడు ప్రభువానికి స్తోత్రములయ్యా నాయన. ప్రతి ఒక్కరికి నీ రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించుకోవడం ఇష్టం లేని పరమ తండ్రివి నాయన. నాయన తండ్రి, మా పాపాలను బట్టి నాయన మీరు మా కొరకు శిక్షణ అనుభవించి నాయన రక్షణను మాకు దయచేశారు ప్రభు. అందరిని బట్టి మీ కోట్లాది స్తోత్రములయ్యా నాయన. తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఈరోజు నాయన మరి రక్షణ గురించి వాక్యం అందించిన దైవజనులను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నాయన రక్షణ గురించి అనేక విషయాలు నాయన
దైవజనుల ద్వారా మీరు మాట్లాడిన విధాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి నాయన నీ పాద సన్నిధిలో మరి ఒక్కసారి ప్రభువా మా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న బిడ్డల రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ విషయాన్ని బట్టి నాయన ఎంతోమంది దైవజనులు విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. నాయన మా ప్రార్థన ఆలకించే తండ్రి నాయన రక్షణ లేని బిడ్డలందరికీ కూడా నీ కృప చొప్పున ప్రతి ఒక్కరికి నీ రక్షణ దయచేయమని నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నీ పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థని, బిడ్డల యొక్క చదువులని, ప్రపంచం యొక్క పురోగమనం అంతటిని అతలాకుతలం చేసినటువంటి కరోనా వైరస్ ని దేవుడు సంపూర్ణముగా తొలగించినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి జ్యోతి అగస్టిన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కృప కనికరండి నాయన మీకే స్తోత్రాలు వందనాలు చేయించినాం ప్రభా. మరి గత రాత్రంతో కూడా మమ్మల్ని మీ యొక్క హస్తం కింద భద్రపరిచి కాచి కాపాడి ఈ దినం దయచేసినందుకు మీకే వందనాలు ప్రభా. ఈ దినమంతా మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరే తోడు నీడగా ఉండి కాచి కాపాడిన ప్రభా. నాయన స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన. మరి తండ్రి నాయన ప్రపంచం అంతా కూడా కరోనాతో బాధపడుచున్నారు తండ్రి నాయన. నాయన మరి మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి నాయన. దాన్ని మీరే కట్టడి చేయండి తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన మరి ఆ వైరస్ నుంచి బాధపరిచిన జనాలందరినీ కూడా మీరే మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన పరిచర్య చేసిన డాక్టర్స్ని, నర్సెస్ని బట్టి మీకే వందనాలు ప్రభా. వారిని కూడా మీరే మీ యొక్క హస్తం కింద భద్రపరిచి కాచి కాపాడండి. అలాగే తండ్రి నాయన వారిని ధైర్యాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన ఈ వైరస్ బారిన పడి ప్రపంచంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి తండ్రి నాయన. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి మమ్మల్ని మీరే కాచి కాపాడండి ప్రభా. ఆ ఫైనాన్షియల్ వల్ల తండ్రి నాయన చాలామంది పేద ప్రజలు ఆహారం లేక ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ప్రభా తండ్రి నాయన. అలాంటి వారికి మీరు ఊరట దయచేయండి తండ్రి నాయన. స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన. దేవ మహిమగల రాజా మహోన్నతుడ నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన స్కూల్ పిల్లల్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ కోసం టెన్షన్స్ తీసుకుంటున్నారు తండ్రి నాయన. అటువంటి టెన్షన్స్ లేకుండా పిల్లలకు మీరు మంచి మనశ్శాంతిని దయచేయండి ప్రభావ. వారి పట్ల మీ కృప చూపించండి తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ విషయం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అది సక్రమమైన టైంలో జరిగేటట్టు చేయండి తండ్రి నాయన. ఈ వైరస్ బారి నుంచి మమ్మల్ని అందరినీ మీరే కాపాడండి తండ్రి నాయన. మరి మమ్మల్ని అందరినీ మీ యొక్క హస్తం కింద భద్రపరిచి కాచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరుతో బతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, దైవజనుల నిమిత్తము, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ఝాన్సీ వెంగళరావు గారు ప్రార్థన చేస్తారు. శుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇదిగో తండ్రి నాయన మా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. మా మందిరంలో జరిగే ప్రతి సేవలోను, పరిచర్యలో ఉన్న ప్రతి అవసరతను యేసునామములో తీర్చమని అడుగుతున్నాము తండ్రి. నీకే స్తోత్రముల ప్రభా. మా సేవా పరిచర్య ప్రభా దేశ విదేశాల్లో విస్తరించడానికి నాయన ద్వారాలు తెరవమని అడుగుతున్నాను ప్రభా. మా సంఘంలో చేయబడి ప్రార్థన మీద మీ కన్ను దృష్టి ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నాయన. దైవ సేవకులు డేవిడ్ బొల్లమయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యతో నింపండి ప్రభా. సువన్రాజయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. జాన్ డేవిడ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. శిరోమణి గారి కొరకు, బాలయ్య గారి కొరకు, సంఘ పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవ సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. క్షేమం దయచేయండి. మీరేంటి చేతులెట్టి ఆశీర్వదించండి. దైవ సేవకులను ప్రభేడంతల ఆత్మతో అభిషేకించమని అడుగుతున్నాను. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. క్షేమం దయచేయండి ప్రభా. నీకే స్తోత్రములు నాయన. వారికి ఉన్న ప్రతి అవసరతలు యేసునామములో తీర్చమని అడుగుతున్నాను. ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచె వేయండి నాయన. మీకే స్తోత్రములు ప్రభా. ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధుల కొరకు ప్రభా, యవనస్తుల కొరకు, చంటి బిడ్డల కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయమని అడుగుతున్నాను. వారికి ఉన్న ప్రతి అవసరతలు యేసునామములో తీర్చమని నాయన. నా తండ్రి, నా ప్రభా, నా దేవ, ఆత్మలు ఆరిపోకుండా మీ కృప చూపించమని యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది. అందుకని పట్టుదలతో ప్రతిరోజు చైన్ ప్రేయర్లో మనం అందరము ఏకీభవిస్తున్నాం. అలాగే సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి అని 100 Psalms లో ఉన్నది. సో మనమందరం కలిసి ఏకీభవిస్తూ అదే విధంగా వర్షంలోకి వెళ్దాం. అందరం ఒకరిద్దామా?
నాను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆరాధించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆరాధించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిశుద్ధాన్ని వందనాలు గొప్ప దేవా నాయన నీ సన్నిధిలో సాగిలపడి నమస్కరించుటకు ప్రభువా నీ సన్నిధిలో మొరపెట్టుటకు ప్రభువా నీ సన్నిధిలో గోజాడుటకు ప్రభువా మమ్మల్ని సంసిద్ధము చేయండి పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లించడం ప్రభువా కృప కలిగిన వాటానికి స్తోత్రములు ప్రభువా నాయనానికి స్తుతులు నాయన మహాదేవుడానికి స్తోత్రములు నాయన పక్షిరాజువై ప్రభువా నాయన నీ రెక్కల పైన మమ్మల్ని మోస్తున్న దేవుడు ప్రభువా పక్షిరాజువై నాయన నీ రెక్కల పైన మమ్మల్ని మోస్తున్న దేవుడు మా బాధ్యతలు భరిస్తున్న దేవుడు నాయన మా చింత యావత్తు భరిస్తున్న దేవుడు ప్రభానికి స్తోత్రములు ప్రభువా కృప కలిగిన తండ్రికి స్తోత్రములు నాయన మహాదేవుడానికి స్తోత్రములు ప్రభువా కలుడానికి స్తోత్రములు ప్రభువా అధిక స్తోత్రములు నందగి దేవుడు స్తోత్రములు నాయన ఆకాశ మహాకాశం సింహాసన వేసయ భూమిని పాదపీఠము దేవానికి స్తోత్రములు ప్రభువా అనంత జ్ఞానికి స్తుతులు చెల్లించడం ప్రభువా సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడానికి స్తోత్రములు ప్రభువా నాయనానికి స్తుతులు 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 ప్రభువా కోటి సూర్యుడు తేజస్సు కలిగిన దేవుడానికి స్తోత్రములు నాయన నమ్మదగిన తండ్రికి స్తోత్రములు ప్రభువా మా బలహీనతలు మా పాపముని క్షమించడానికి స్తోత్రములు ప్రభువా కృప కలిగిన దేవుడు నాయన కృపా సత్య సంపన్నుడు నాయన సమకూర్చువాడు ప్రభువా నాయన ప్రేమాస్వరూపి నాయన ప్రేమించే దేవుడు ప్రభువా నాయన అనంత జ్ఞాని నాయన అనంత స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రములు ప్రభువా రాజా నీకే మహిమ నరుడా నీకే మహిమ ప్రియుడా నీకే మహిమ అల్పమేఘానికి స్తుతులు చెల్లించడం ప్రభువా నాయన ఆరాధనకి యోగ్యుడైన దేవుడు ప్రభువా మారని దేవుడు నాయన మార్పు లేని దేవుడు ప్రభువా నాయన ఘనమైన దేవుడు ప్రభువా నాయన కృప కలిగిన దేవుడు ప్రభువా నాయన జీవము కలిగిన దేవుడు జీవాధిపతి నాయన రాజానికి స్తుతులు 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 పరిశుద్ధుడా హల్లెలూయా 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 సుధీ సుధీ పరిశుద్ధుడా బల సౌయము గల దేవా భూమ్యాకాశము నీ మహిమతో నిన్నే శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా బల సౌయము గల దేవా భూమ్యాకాశము నీ మహిమతో నిన్నే హోసానా హోసానా
శిలువ వైపు చూస్తున్నప్పుడు ప్రియాంక స్తుతి ప్రార్థన చేసి మహాపరిశుద్ధుడు మహాగణుడు ఆశ్చర్యకరడానికి వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యా దేవా నిన్న నేడు ఏకరీతి ఉన్నవాడు నీకు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అల్ఫా ఒమేగా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అత్యున్నత సింహాసన అధిపతి దేవా నీకే మహిమగా చెల్లిస్తున్నాము తండ్రి. యెహోవా రాఫా నీకే వందనాలు, యెహోవా నిషి నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడ నిత్యము కనబడిచిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికే మహిమ గంట ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా నీకే వందనాలు. ధవలవనుడు రక్తవనుడు పూజార్కుడు నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా నీకే వందనాలు స్తుతి స్తోత్రం. అప్పా తండ్రి అని పిలుస్తున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. కృపగల రాజ్యానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రం. మంచి కాపరివి నీకే వందనాలు. కృపగల తండ్రి నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యాకోబు దేవానికి వందనాలు స్తోత్రం. ఇస్సాకు దేవానికి వందనాలు స్తోత్రము తండ్రి. ఆత్మల కాపరివి నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికే మహిమగంత చెల్లిస్తున్నాము తండ్రి. సర్వాధికారివి సర్వోన్నతుడు దేవానికే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా ఇంటి సమయంలో నాకు నా కుటుంబానికి ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇటు సమయంలో అయినా తండ్రి ఎంతో మందికి లేకనే తండ్రి గతించిపోతున్నారు నా తండ్రి. ఇటు సమయం నాకు నా కుటుంబానికి ఇలాంటి స్థితిలో నాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా నీ కృప మా మీద వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ఆరాధన అంతట్లో కూడా తండ్రి మీరు మాతో ఉన్నారని నమ్మచ్చు విశ్వసిస్తున్నాను తండ్రి. ఈ చిన్ని ప్రార్థన తండ్రి యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరము ఇలా కూడుకొని VBSలో పాల్గొనటం అంటే అది కేవలం దేవుని కృప అంటున్నది. మొదటి రోజు మొదలుకొని ఈ 6వ రోజు వరకు దేవుని కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరుస్తూ దేవుడు దీవిస్తూ ఆశ్రయిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మొదటి రోజున హోప్ గురించి మనం అందరం నేర్చుకున్నాం కదా పిల్లలు. నిరీక్షణ కోల్పోయిన వారికి ఏసే నిరీక్షణ అన్న విషయాన్ని మనం అందరం తెలుసుకున్నాం. రెండో రోజున పరలోక రాజ్యం గురించి మనం చూసాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనలో ఉన్న పాపం అడ్డుగా వస్తుంది కాబట్టి పాపం నుంచి మనం అందరము తొలగాలి. అక్కడి నుంచి బయటపడాలంటే దానికి యేసు రక్తం వలనే సాధ్యము. యేసు రక్తం వలన మనం కడగబడిన మనం అందరము కలిసి ఆయనతో పాలి భాగస్తులుగా ఉన్నాం. మనమందరము పవిత్రులుగా మార్చబడ్డాం. ఇది గొప్ప గొప్ప ధన్యత మన దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. దేవుల్లో వచ్చిన మనము ఆయన రక్తంలో కడిగబడిన మనమందరం కలిసి ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన గురించి తెలుసుకుంటూ ప్రతిరోజు ఎదుగుతూ 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 ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం కదా. ఇన్ని గొప్ప విషయాలు దేవుడు మనకందరికీ నేర్పుతున్నాడు. సో మనమందరం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉంటున్నాం. అలాగే పిల్లలు ఇంతవరకు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు రేపు ఏ విషయం మనం నేర్చుకోబోతున్నామో రేపు ప్రోగ్రాంలోనే మనం అందరము కలిసి మళ్ళా నేర్చుకుందామా. ఇలా 6వ రోజున VBS ని చక్కగా క్రమంగానే ముగించుకోవడానికి దేవాది దేవుడు మనకందరికీ సహాయం చేశారు. అందుని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆఖరిగా ప్రార్థనతో ముగించుకుందాం. ఇప్పుడు మనం మధ్యలో జాన్ డేవిడ్ అయ్య గారు ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తుండగా మనం కూడా కళ్ళు మూసుకుని అందులో ఏకీభవిద్దాం. Let us close this 6th day with a word of prayer. Our heavenly gracious Father, once again we are coming to our feet. Lord, we thank you for all the things that you have done to us, especially on this day. You made us to learn, especially for the children. Today being the 6th day, we all learn. Put on salvation as your helmet, as the children from their houses itself, along with their parents, even though the situation is not favorable, but able to learn these things. Lord, let them help all of them, everyone, each and everyone who is participating in this VBS,
online program of the 6th day. All these days they have learned, and today being the 6th day also they learn certain new things. Lord, help them, guide them, lead them. We pray for each and everyone, including the prayer group and teachers, volunteers, all the peoples, each and everyone who helped in this program. We pray for them, Lord. Lord, guide them. Give your abundant grace and pour upon them. Lord, you also extend your grace, this program to be completed with successfully for your glory. I pray this prayer in the name of our Lord Jesus Christ. Amen. Now let our love of Heavenly Father and grace of His only begotten Son and the fellowship of the Holy Spirit will remain upon us, and especially with the children for this VBS program. Amen.